మధ్యతరగతి పేద ప్రజలకు ఆర్థికంగా మేలు చేకూర్చే విధంగా జీఎస్టీని 2 స్లాబ్లకు తగ్గించడం పట్ల తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో సంబరాలు చేసుకున్నారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అనపర్తి వర్తక సంఘం కూటమి నాయకులు కేక్ కట్ చేసి మోదీ, నిర్మలా సీతారామన్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం మోదీకి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు కృతజ్ఞతలు తెలిపారు. జీఎస్టీని 2 స్లాబ్లుగా తగ్గించడం వల్ల ప్రజల నిత్యావసరాలపై పన్ను భారం తగ్గుతుందన్నారు ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి. ఈరోజు ఎంతో కాలం నుంచి దేశ ప్రజానీకం ఎదురు చూస్తున్న జిఎస్టీ సంస్కరణని ఈరోజు కేంద్ర జిఎస్టీ మండలి ఆమోదించడం జరిగింది. ముఖ్యంగా ఆగస్టు 15 ఎర్రకోట నుంచి నరేంద్ర మోడీ గారి ప్రసంగం ఏదైతే ఉందో ఆ ప్రసంగం ద్వారా జిఎస్టీ స్లాబుల విధానంలో సమూలంగా మార్పులు తీసుకొస్తాం, ప్రజలపైన జిఎస్టీ భారం వినియోగదారులపైన ప్రజలపైన తగ్గిస్తామని స్పష్టంగా ప్రకటన చేశారు. ఆ ప్రకటనకు అనుగుణంగా జిఎస్టీ మండలి దాదాపుగా 48,000 కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం కోల్పోయే విధంగా పెద్ద ఎత్తున జిఎస్టీ సంస్కరణలు తీసుకురావడం జరిగింది. గతంలో ఉన్న 4 స్లాబుల విధానాన్ని పూర్తిగా రద్దుపరిచి 2 స్లాబులు 5%, 18% మాత్రమే తీసుకురావడం, 12%, 28% ఉన్న స్లాబుల్ని పూర్తిగా రద్దు చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా సామాన్య ప్రజానీకం వాడుకునే నిత్యావసర వస్తువులు, ఆహార ఉత్పత్తులు జనసేన